49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ రంజాన్ మాసం కొనసాగనుంది. అయితే నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షను పాటిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉపవాసాల నేపథ్యంలో నెల మొత్తం ముస్లిం ఉద్యోగులకు 10 గంటల్లో మినహాయింపులు కనిపించింది. ఒక్క పొద్దులుండే ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసంలో సాయంత్రం 1 గంట ముందుగానే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ టీచర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పనివేళల్లో మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసం మొత్తం తమ ఆఫీసులు, స్కూళ్ల నుంచి గంట ముందుగానే లాగౌట్ అయి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. నేటి నుంచి రంజాన్ మాసం ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.